రీసెంట్ గా మన విష్ణుప్రియ కేసులో ఎడుతుంది ఏఎస్ఎఫ్ఐ కేసులో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ పెట్టేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతుందని సమాచారం ఉంది. అందుకే ఈ ఏఎస్ఎఫ్ఐ కేసు అనేది నమోదైంది. దీని మీద విష్ణుప్రియ గారు ఇంతవరకు స్పందిస్తలేదు, ఎందుకంటారు? అంటే ఆమె కొన్ని సినిమాల పనిలో బిజీగా ఉండడం వల్ల కావచ్చు, ఆమె చేస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు. సో ఎవరి పనులు వాళ్ళకే బాగా ఇప్పుడు టైం దొరకకుండా అలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంత ఆమె ఏదైనా చిన్న చిన్న పోస్టులు పెట్టింది అట్లా కాకుండా కాస్త కూస్త కొంత సెలబ్రిటీ ఏదైనా కొంచెం తప్పు జరిగిందంటే చాలా మంది సమాజం ఇంకా ఊరుకోకుండా ఇక వెంటనే ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తుంటారు, అనేస్తుంటారు, ఏది చూడరు. సో దాని వెనక ఏంది ముందేంది, సో వాటన్నిటి కొన్ని పరిశీలించి ఆలోచించి ఇవన్నీ అసలు జరగకుండానే చాలా మంది ఈ సినిమా రంగం ఏదైతే ఉందో యాక్టర్స్ మీద టక జరిగిపోతుంటాయి. సో అలా కాకుండా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మనం కొంత వాళ్ళు చేశారా లేదా వెరిఫై చేసినాక సో ఏది తప్పు ఏది రైటు, సో అందులో ఎంతవరకు వాళ్ళ యొక్క పాత్ర ఉంది, అది ఎందుకు అలా చేశారు, సో వాటన్నిటిని కూడా పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే విష్ణుప్రియ కాదు సమాజంలో చాలా మంది ఇలాంటి పోస్టులు పెడుతున్నారని సమాచారం ఉంది. కానీ ఎందుకు విష్ణుప్రియనే టార్గెట్ చేసిండు? అంటే ఈమె సెలబ్రిటీ హోదాలో ఉందని చెప్పేసి ఈమె మీద కేసు వేసారంటారా, లేకపోతే వేరే? అంటే మీ వాస్తవం చెప్పాలంటే మీరు అన్నట్టు చాలా మంది సినిమా రంగమే కాకుండా కొంతమంది వేరే రంగం వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంత రకరకాలుగా చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా సో స్క్రీన్ మీదకి రారు. సో బయటనే తప్పులు జరిగినప్పటికీ వాళ్ళందరూ బయటనే ఉంటారు. సో వీళ్ళు ఏదైతే కొంతమంది పాపులర్ కష్టపడి సంపాదించుకున్న పేరు కానీ కొంత ఏదైతే ఉంటుందో సో వీళ్ళని తొందరగా సో హైలైట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా వెళ్తుందా అని చెప్పేసి వాళ్ళు ఒక కొంతమంది అలా చేస్తుంటారు. సో ఎవరైతేని కొంత సమాజానికి పనికొచ్చే విధంగా అయితే ఉండాలి. సో అది సెలబ్రిటీ అయినా సరే, మామూలు వేరే ఇంకా బిజినెస్ మ్యాన్లు అయినా సరే, ఇంకా ఫ్యాషన్ షో చేసే వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరైనా కొంత భారతదేశం సంస్కృతి సాంప్రదాయం కాబట్టి సినిమాలు అయినా సరే, ఏ షోస్ అయినా కార్యక్రమాలైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. రాబోయే వచ్చే తరం వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చూసి నేర్చుకొని సో అటువంటి ద్వారా ఏదైతే మనము చెడు జరగకుండా బాగుంటుంది. ఏదైతే అట్లాంటి చెడు జరగకుండా చాలా వరకు అన్ని సెక్టార్ల మీద బడన్ పడదు. సో ఎక్కడైనా జరిగిందంటే స్కామ్లు ఏ జరుగుతుంటాయి, పోలీస్ స్టేషన్ ఇదంతా లేనిపోయిన వాళ్ళకి మొత్తం అంతా గందరగోళం. సో అయిన దానికంటే 10 రెట్లు ఖర్చు అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటనుకుంటే ఒకటి రకరకాల ఇలా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కొంచెం చేసేటప్పుడే ఒక మంచిగా ఒక ప్లాన్ చేసుకొని చెడుకి దారిలో పోకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ సినిమాలైనా కొన్ని ఏవైనా సరే కొంతమంది ఆర్గనైజ్ చేసే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కొంచెం మంచి వాటికి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది, మంచి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. సో కొంత వాళ్ళ పాపులారిటీ కోసమే కొన్నిటి లేటి అట్లా చేయకుండా మంచి వాటి చేస్తే బాగుంటుంది. పాపులారిటీ కోసం ఇంత దిగజారడం అవసరమా? నేను అదే మాట్లాడుతున్నాను. ఏంటంటే అలా చేయకూడదని అని చెప్తున్నా నేను కూడా. సో ఏదైతే ఉందో కొన్ని సమాజం గురించి కూడా ఆలోచించి సో మరీ డబ్బు కోసమే కాకుండా కొంత సమాజం గురించి ఆలోచించి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు అలా చేశారనేది మరి వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇలా ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో ఎవరు కూడా ఇట్లాంటివి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి. అలా చేసిన వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకురావాలి. అంటే ఇలాంటి పోస్టులు పెట్టడం వల్లనే సినిమా ఛాన్స్ వస్తుందని విష్ణుప్రియ అభిప్రాయమా, లేకపోతే సినిమా ఛాన్స్ కోసమే ఇదంతా చేస్తుందా? సినిమా ఛాన్స్లు అనేవి టాలెంట్ బట్టి వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి ఎవరికైనా వస్తుంటాయి. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారనే వ్యక్తిగత అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి సో ఎవరైతేనేమి ఇలాంటి వాటికి ఎవరు ప్రోత్సహించకుండానే అవి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాటి మీద ఎవరైతే మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అవన్నీ అట్లా జరగకుండానే చూడాలని చెప్తున్నారు. యాజ్ ఎ గవర్నమెంట్ అయినా సరే, అట్లా ఆర్గనైజ్ చేసే వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే చెడుని మనము ప్రతి ఒక్కరు తిరస్కరించే విధంగానే ప్రతి ఒక్కరము అలాంటి బాట వైపు వెళ్ళాలి. సో అలాంటి ఎవరైనా కార్యక్రమాలు చేసినా సరే వాళ్ళపై కఠిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఎవరు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించొద్దు అని చెప్పేసి నేను